హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఈరోజు భైరవ మూవీకి అయితే వెళ్ళిపోయాము. యాక్చువల్గా మార్నింగ్ కలేజర్ మూవీకి అయితే వెళ్ళాం. మనం అది చూసుకున్న తర్వాత ఇటైతే వచ్చేసాం అనమాట. ఆఫ్టర్నూన్ షోకి, ఆఫ్టర్నూన్ అంటే 11:30 షోకి అట్లా వచ్చాను, 12 షోకి. సో మూవీ చూసేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే నాకు ఎలా అనిపించింది మూవీ అనే దానికంటే ముందు కూడా ట్రైలర్ నాకు బాగా అనిపించింది. ముందు ట్రైలర్ చాలా ప్రామిసింగ్గా ఉంది అండ్ కొత్తగా అనిపించింది. బెల్లంకొండ శ్రీనివాస్ గారి యాక్టింగ్ కానీ, నారా రోహిత్ గారిని పెట్టడం కానీ అండ్ మంచు మనోజ్ గారిని ఇలా వీళ్ళందరినీ తీసుకురావడం. వీళ్ళందరూ ఎప్పుడో చాలా మూవీస్ ప్రీవియస్గా ఇప్పుడు చాలా నారా రోహిత్ గారు అయితే ఎప్పుడో చాలా ఇయర్స్ అయిపోయింది మూవీస్లోకి మళ్ళీ వచ్చి. అండ్ మనోజ్ గారు కూడా చాలా గ్యాప్ వచ్చింది. వీళ్ళిద్దరిని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకంటే ఒక స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చి ట్రైలర్లో కూడా వాళ్ళ అది బాగుండిద్ది అనమాట. సో అలా చూసినప్పుడు అబ్బా ఏదో కొడుతున్నారు వీళ్ళు, ఏదో డిఫరెంట్గా తీస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో మూవీకి అయితే వచ్చేసాను, చూశాను, పైన ఎప్పుడే చూసి కిందకైతే వచ్చాను అనమాట. సో మూవీలోకి వెళ్ళిపోతే కనుక కమర్షియల్ ప్లాట్ అయి ఉండిద్ది ఖచ్చితంగా. కొత్త డిఫరెంట్గా ఏమి ఉండదు. కమర్షియల్ ప్లాట్ మనం చూసేసిన ఫీలింగే వస్తుంది, కానీ తీసిన ఇంపాక్ట్ ఉండదు కదా. ఏదైతే డైలాగ్స్ డెలివరీ కానీ ఇవన్నీ కూడా మనకి కనెక్షన్ అనేది చిన్న హీరోస్ కాబట్టి అంత ఎక్కువ కనెక్ట్ అవ్వదు. కానీ పెద్ద హీరోస్ ఇదే సినిమా తీస్తే మనం సూపర్ హిట్ చేస్తాము. కానీ ఈ సినిమా హిట్టే, బాగా చేశారు. అండ్ ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ రోల్ ఇప్పుడు మనోజ్ గారు కానీ, రోహిత్ గారికి కానీ, శ్రీనివాస్ గారికి కానీ ముగ్గురికి ఇంపార్టెన్స్ రోల్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనం కొన్ని సినిమాస్లో సైడ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు అంటే పక్కన ఇంకొక హీరో కూడా ఉన్నప్పుడు అయితే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అవుతుంది కదా, అట్లా లేదు. అసలు మొత్తం ముగ్గురికి ఈక్వల్గా ఇచ్చారు. చాలా బాగుంది సినిమా అయితే. అంటే వెళ్ళి చూసే సినిమానే, మరీ అంత తీసి పడేసే సినిమా అయితే కాదు. బాగా చేశారు. శ్రీనివాస్ గారు యాక్టింగ్ అయితే ఈ సినిమాలో నాకైతే పిచ్చి పీక్స్ అనిపించింది. చాలా డిఫరెంట్ క్యారెక్టర్, చాలా అంటే ఆయన యాక్టింగ్ కానీ ఆయన డైలాగ్ డెలివరీ కానీ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనుకుంటా. అసలు ఏంటి టప స్పీడ్గా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ డైలాగ్ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. యాజ్ ఎ రివ్యూవర్గా నాకైతే తెలుసు అది ఎంత కష్టం అనేది. ఎందుకంటే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వీడియో మాకు ఏం మాట్లాడుతాం అనేది కొన్నిసార్లు గుర్తురాదు. ఆలోచించి చెప్తాం. అలాంటిది అంత సినిమా మొత్తం అంత స్పీడ్ డైలాగ్ డెలివరీ ఉంటుంది. అంటే ఒక కొత్త క్యారెక్టర్ అండ్ ఒక కొత్త యాక్టింగ్ అనేది చాలా ఫ్రెష్గా అయితే చూపించారు. నాకు శ్రీనివాస్ గారివి ప్రీవియస్ మూవీస్ జయజానకి నాయక కానీ, రాక్షసుడు కానీ ఇలా నాకు ఆయన మూవీస్ నచ్చుతాయి. ఎందుకనో మరి నాకు అర్థం కాదు. ఆ 2 మూవీస్ నాకు చాలా ఇష్టమైన మూవీస్లో. అండ్ మంచు మనోజ్ గారి మూవీస్లో అయితే కనుక కరెంట్ దిగా నా ఫేవరెట్ అండ్ మిస్టర్ నోకయ్య ఉంటుంది కదా, ఆ మూవీ నా ఫేవరెట్ అనమాట. ఈ 2 అలా మనం వీళ్ళందరినీ ఎప్పుడో అంటే ఎందుకు రావట్లేదు ఎందుకు తీయట్లేదు అని ఫీల్ అవుతున్నాం కదా. సో ఇప్పుడైతే వచ్చారు, మంచి మూవీ అయితే ఇచ్చేసారు. అండ్ మనోజ్ అన్న యాక్టింగ్ ఇన్ని రోజుల తర్వాత వచ్చినందుకు ఫుల్ మీల్స్ అయితే పెట్టేశారు మనోజ్ అన్న ఫ్యాన్స్కి. అందరూ షాక్ అయిపోతారు మనోజ్ అన్న యాక్టింగ్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ చూసి. ఏంటి మా అన్న ఇలాంటి క్యారెక్టర్ కూడా ఒప్పుకుంటాడా అన్న ఫీలింగ్ వస్తుంది. బాగా చేశారు. సినిమా అయితే బాగుంది. హీరోయిన్స్ అందరూ కూడా ఎవరు ఇచ్చిన క్యారెక్టర్ వాళ్ళు బాగా చేశారు. చిన్నపిల్ల భార్గవి తను కూడా బాగా చేసింది. వరదకి ఒక బీజియం వస్తుంది అనమాట, ఆ బీజియం బాగుంది. వరద వాళ్ళ డాటర్గా భార్గవి అనే ఒక చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ చేసింది. అండ్ వాళ్ళ బాబు కూడా ఉన్నాడు చైల్డ్ ఆర్టిస్ట్, తను బాగా చేశాడు. బెల్లంకొండ శ్రీనివాస్ గారికి చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక ఫస్ట్ క్యారెక్టర్ కూడా ఉండిద్ది. ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసింది. ఎందుకు అలా చెప్తున్నానని మీకు సినిమా చూసినప్పుడు అర్థమైంది. సో నా పరంగా అయితే మూవీ చాలా బాగుంది. ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేసి థియేటర్స్ చూడండి. 3.5 రేటింగ్ అయితే ఇస్తాను. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే విలన్స్ పెద్దగా అజయ్ గారికి అయితే విలన్ రోల్ అజయ్ గారికి ఇచ్చారు. అంటే వీళ్ళు విలనా అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఏమంత ఇంపార్టెంట్గా అనిపించదు. ఎందుకంటే ట్విస్ట్ అండ్ ప్లాట్స్ ఉంటాయి కదా, అక్కడ వేరే ఉన్నారు కాబట్టి ఇంకా మనకి చూపించడం వరకు ఎండ్ వరకు ఒక విలన్ చూపిస్తారు, అది ఈయన విలన్ అన్నట్టు ఉండిద్ది. అదొకటి నచ్చల, మిగతా అంతా బాగుంది. సో అజయ్ గారు పైన ఒక మినిస్టర్ లాగా ఇంకొక యాక్టర్ చేశారు. వాళ్ళు విలన్స్ లాగా నాకు అసలు అనిపించలేదు. సో అది ఒకటి నచ్చలేదు. అండ్ సెంటిమెంటల్ సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయినాయి, బాగా తీశారు. సో మనోజ్ గారి వైఫ్ క్యారెక్టర్ చేసిన కళ్యాణి ఆనంది గారు అయితే బాగా చేశారు. ఆవిడ క్యారెక్టర్ ఏంటనేది మీరు చూడండి, నేను ఇక్కడ లీక్ చేయను. అండ్ ఏదైతే శ్రీనివాస్ గారితో కొత్త యాక్టర్ వచ్చారో ఆవిడ శంకర్ గారి డాటర్ ఏదో అంటున్నారు, నాకు అంత క్లియర్గా తెలియదు. కానీ ఆవిడ కూడా కొంచెం కొత్త ఇంట్రో అయినా కూడా బాగా చేశారు. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ మూవీ అనుకుంటా.
మూవీలో సాంగ్స్ ఏమి అంత పెద్దగా అనిపించలేదు నాకు. సాంగ్స్ కానీ ఇక్కడ మెన్షన్ కూడా చేయలేదు మాకు ఎవరు అనేది మ్యూజిక్ డైరెక్టర్. సో సాంగ్స్ ఏమంత బాగాలేదు, మిగతా అంతా బాగుంది. వరద బీజిఎం మాత్రం బాగుంది. వెన్నెల కిషోర్ గారిని ఎందుకు పెట్టారో తెలియదు, అసలు మంచి క్యాపబిలిటీ ఉన్న పర్సన్ ఆయన, యాక్టర్. ఆయన్ని పెట్టి మొత్తం సింగిల్ మూవీ, మీరు ఆల్రెడీ చూసుంటే సింగిల్ మూవీ ఆయన సినిమా మొత్తం ఉంటారు. అలా తీసే క్యాపబిలిటీ ఉన్న పర్సన్ని తీసుకొచ్చి రెండు మూడు సీన్లకే ఏమో ఉంటారు అంతే. అది ఇంకా 2-3 సీన్లకు కూడా ఎందుకు పెట్టడం అనిపించింది అది. సో ఇదన్నమాట ఇవాళ మన రివ్యూ. ఎలా అనిపించింది మీరు కూడా వెళ్ళి ఖచ్చితంగా చూసి నాకు మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ 1000 సబ్స్క్రైబర్స్, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి. అండ్ మీరు ఇంకా ఎలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, గొంతు బాగాలేదు. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనోటాక్స్. లవ్ యూ ఆల్.